హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ క్షీరాన్నము, పాయసం అని కూడా అంటారు కదా. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యాన్ని కొలిచి పక్కన పెట్టుకోండి. అందులోకి ఒక స్పూను పచ్చిశనగపప్పుని వేసుకోండి. బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీటిని వంచేసి పక్కన పెట్టుకోండి. బియ్యం కొంతసేపు నానబెట్టండి. తర్వాత వేరొక గిన్నె తీసుకుని 1 గ్లాసు అంటే 1/2 లీటర్ పాలు వేసుకోండి. స్టవ్ వెలిగించి పాల గిన్నెని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్ మీద పాలు పొంగే వరకు పెట్టుకోండి. పాలు పొంగిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని వేసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరు నేను చేసిన వీడియోస్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. బియ్యం వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో తగ్గించి గరిటెతో ఒకసారి కలుపుతూ ఉండండి. అన్నం ఉడికే లోపల బెల్లాన్ని దంచుకుందాము. ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం పౌడర్ని దంచి పక్కన పెట్టుకోండి. అన్నాన్ని ఒకసారి కలిపి 2-3 మెతుకులను పట్టుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. పరమాన్నానికి బాగా ఉడికితే చాలా బాగుంటుందండి. బాగా మెత్తగా ఉడికించుకోండి. అన్నం బాగా ఉడికిపోయిన తర్వాత దంచి పెట్టుకున్న బెల్లాన్ని 1 కప్పు వేసుకోండి. గరిటెతో బాగా కలుపుకోండి. బెల్లం వేసిన తర్వాత అడుగంటుతుంది, అందుకని తిప్పుతూనే ఉండాలి. బెల్లం కరిగే వరకు బాగా కలుపుతూ తిప్పుకోండి. దంచిన యాలక్కాయ పౌడర్ని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని 1 స్పూను నెయ్యిని వేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని కిందకి దింపేసుకోండి. చల్లారిన తర్వాత వేరొక గిన్నెలోకి వేసుకోండి. సింపుల్గా క్షీరాన్నం రెడీ అయిపోయింది. దీన్ని నైవేద్యంగా చేసి ప్రసాదంగా పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.